తెలంగాణలో అందరికీ 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని హామీతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే మహాలక్ష్మి పథకం అమలు కోసం కసరత్తు మొదలైంది. గ్యాస్ కనెక్షన్ల లెక్కలు తేల్చిన అనంతరం అర్హుల గుర్తింపు ప్రక్రియ చేపడతారట. గ్యాస్ కనెక్షన్లు ఎన్ని, అర్హులను ఎలా గుర్తించాలి అని మల్లగుల్లాలు పడుతున్నారట. అసలు అందరికీ గ్యాస్ సిలిండర్లు సబ్సిడీపై ఇస్తామని ప్రకటించి మళ్ళీ అర్హులు ఎవరు అని కసరత్తు చేయడం ఏంటి? అర్హుల పేరుతో మహాలక్ష్మి పథకాన్ని కొందరికే పరిమితం చేస్తారా అన్నది లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు అమలవుతున్న మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. తెలంగాణలో 6 గ్యారంటీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలుకు సంబంధించి అప్పుడే ఒత్తిడి మొదలైంది. 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తుంది. దానికి సంబంధించి సర్కారుపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలో గ్యాస్ సిలిండర్లు ఎప్పుడిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఇచ్చిన మొదటి గ్యారంటీ పథకం మహాలక్ష్మి పథకం. దాని కింద మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సాయం, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు మొదలుపెట్టింది. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి ఉంది. 500 రూపాయలకు సిలిండర్ అమలుపై కసరత్తు కొనసాగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో 1.2 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఇండియన్ గ్యాస్ 47,96,302 కనెక్షన్లు, హెచ్బి గ్యాస్ 43,39,354 కనెక్షన్లు ఉంటే భారత్ పెట్రోలియం కనెక్షన్లు 29,04,338 ఉన్నాయి. అయితే కొంతమంది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ కూడా ఉపయోగిస్తున్నారు. దానిపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. ఇక రాష్ట్రంలో 89.99 లక్షల రేషన్ కార్డులున్నాయి. కేంద్రం సాధారణ గ్యాస్ కనెక్షన్లకు 40 రూపాయలు రాయితీ ఇస్తుండగా ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్కు 300 రూపాయలు రాయితీ ఇస్తుంది. తెలంగాణలో 11 లక్షలకు పైగా ఉజ్వల్ కనెక్షన్లు ఉన్నాయి. ఆ లెక్కన ఉజ్వల్ కనెక్షన్లు పక్కన పెడితే 78 లక్షల కనెక్షన్లకు రాష్ట్రం 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 11 లక్షల ఉజ్వల్ కనెక్షన్కు 165 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ఈ పథకం అమలు వల్ల ఖజానాపై భారీ భారం పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇక జనంలో ఈ పథకానికి సంబంధించి ఇంకో డౌట్ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తానన్న సిలిండర్ ధర నేరుగా వినియోగదారుడికి లబ్ధి చేకూరుస్తుందా? అంటే వినియోగదారుడు గ్యాస్ ఏజెన్సీకి 500 చెల్లించి సిలిండర్ తీసుకోవచ్చా? లేకపోతే కేంద్రం తరహాలో ఆ సబ్సిడీని బ్యాంకులో జమ చేస్తారా అన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయాల్సి ఉంది. ఆ క్రమంలో మహాలక్ష్మి పథకం అమలు కోసం కసరత్తు మొదలుపెట్టిన రాష్ట్ర సర్కార్ గ్యాస్ కనెక్షన్ల లెక్కలు తేల్చాల్సిన అనంతరం అర్హులకు గుర్తింపు ప్రక్రియ చేపడతారంట. అందులో భాగంగా 3 జిల్లాల్లో ప్రాంతాల వారీగా గ్యాస్ కనెక్షన్లు ఎన్ని ఉన్నాయో లెక్కలు చెప్పాలంటూ పౌర సరఫరాల శాఖ కింది స్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రాంతాల వారీగా ఖాతాదారుల వివరాలు సమర్పించాలని హెచ్పి, బీపీసీఎల్, ఐఓసీఎల్ సంస్థలకు పౌర సరఫరాల శాఖ అధికారులు లేఖలు రాశారు. వివరాలు అందిన వెంటనే ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులను గుర్తిస్తారంట. వినియోగదారుల చిరునామాతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను సీడీ రూపంలో అందచేయాలని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారులను ఆదేశించారు. ఆయిల్ కంపెనీల లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో 40 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి నెల ప్రభుత్వంపై 122 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఎగువ మధ్యతరగతి వారిని మినహాయిస్తే ప్రతి నెల 100 కోట్ల మేర భారం పడుతుందని ఏజెన్సీల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. మహాలక్ష్మి పథకం అమలుకు ముందే ప్రజల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయని గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. అర్హుల ఎంపిక ఎలా ఉండబోతుంది? మహిళల పేరు మీద ఉన్న వాటికే అమలు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అర్హుల లెక్కలు తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే అర్హులెవరు, దానికి సంబంధించిన విధి విధానాలపై ఎలాంటి స్పష్టత లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతుండటంతో మొత్తానికి గ్యాస్ వినియోగదారుల్లో పెద్ద కన్ఫ్యూజనే కనిపిస్తుంది ఇప్పుడు.